ఇక బీజేపీలో ఉన్న కేంద్ర నాయకుడు జాతీయ అధ్యక్షుడు మరి నితిన్ నవీన్ గారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తారు. 3 రోజులు అంటారు ప్రోగ్రాం. మరి ఇలా 2 రోజులు అవుతుందో ఇంకా చూడరా. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ఢిల్లీలో మిషన్ అట. కాంగ్రెస్ సర్కారుకు కౌంట్ డౌన్ మొదలైందట. అంటే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వానికి ఏర్పాటు చేయడానికి ఢిల్లీ నుంచి అంటారా ఉపాయం చెప్తారు. లేదంటే సింపుల్ చెప్పాలంటే వ్యూహాలు రచిస్తారట. ఆ వ్యూహాలు రచిస్తూ మరి కాంగ్రెస్ సర్కారుకు కౌంట్ డౌన్ మొదలైంది. ఏ క్షణమైనా ఎప్పుడైనా సరే మిమ్మల్ని దించగలుగుతాం, దించే ప్రయత్నం చేస్తున్నట్టుగా మరి రాసిండు. ఇక 2028లో ఇక్కడ కాషాయ జెండా ఏగడం ఖాయం అంటారు. సో ఈ కాషాయ జెండా గురించి పెద్ద కష్టం వచ్చింది. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనైనా భారతీయ జనతా పార్టీ అత్యంత తక్కువ స్థాయిలో ప్రభావం చూపించిన పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రంలో కూడా అధికారం చూసింది, ఇలా గద్దెనెక్కింది, కాషాయ జెండా ఎగిరవేసింది. కానీ తెలంగాణలో అంత గడ్డు పరిస్థితులు లేవు. అంత బీజేపీని ప్రజలు వ్యతిరేకించేంత సమాజం లేదు. బీజేపీలో 8 మంది ఎంపీలకు అవకాశం ఇచ్చారు. అంటే సగం రొట్టె వంచినట్టు కాంగ్రెస్ ఓనికి సగం 8, బీజేపీ ఓనికి సగం 8 ఇచ్చారు. అంటే సరి సమానమైన పాత్ర ప్రజలు మనసుల్లో ఉంది బీజేపీకి. కానీ ఎందుకు బీజేపీ ఎమ్మెల్యే స్థానాలు కైవసం చేసుకోలేకపోతుంది అంటే ఇక్కడి నాయకుల యొక్క అసమర్థత. ఇక్కడి నాయకులు కార్యకర్తలు కలుపుకొని పోకపోవడం కావచ్చు, లేదు ప్రజల లోపల ప్రజా ఉద్యమాలు చేయకపోవడం కావచ్చు, ప్రజలలో మంచి ఆదరణ పొందడానికి వాళ్ళు ప్రజాక్షేత్రంలో అత్యంత తక్కువ సమయం వెచ్చిస్తూ ఉండడం కావచ్చు. సో ఈ కారణాల చేత అధికారం అనేది దూరం అవుతుందని ప్రజలు కార్యకర్తలు అంటారు. ఇలా కాంగ్రెస్ వానికి అధికారం ఎట్టొచ్చిందంటే బండి సంజయ్ లాంటి నాయకుని పైన కుట్రలు చేసి ఇలా కాంగ్రెస్ను లేపింది ఇలా బీజేపీ నాయకులే. అంతే కదా, మనం కొట్టకదస్తే మందికి అలుసైనట్టు ఇలా కాంగ్రెస్ కూడా అధికారానికి ఎక్కి. ఇది అసలు వాస్తవం. ఇక రాష్ట్రంలో అంత వసూల రాజకీయం నడుస్తాడ. 6 గ్యారెంటీలు గాలిలో ఉన్నట్టు. గాలే కదా, పేపర్లు ఉన్నాయి. మన నితిన్ నవీన్ గారికి ఎవరు తప్పు చెప్పారు లెక్క. ఇది గాలి కాదు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్లో ఎంత వస్తువులు జరుగుతున్నా చెప్పబడే చెప్తాం. రాష్ట్రంలో ఎన్ని గ్యారెంటీలు ఎక్కుంటారో చెప్పండి చెప్తాం. మీరు గాలిలో ఉన్నాయి అంటారు. కాదు, మా లామినేషన్ పేపర్లు ఉన్నాయి. ఇవి ఎంత లామినేషన్. మా బచ్చి విక్రమార్క గారు ఇప్పుడు ప్రజలారా లామినేషన్ చేసి దాచిపెట్టుకుని రేపు మా ప్రభుత్వం రాగానే మీకే ఇస్తామని చెప్పి మరి అందుకే దాచిపెట్టాం. ఆ పథకాలు వస్తలేవు, లామినేషన్లు పలసపడుతున్నాయి అంతే. ఇక మూసీ ప్రాజెక్టు పేరిట భారీ దోపిడీకి ప్లాన్ చేసిరట. భారీ అంటే చిన్నసన కాదు, 1,50,000 కోట్లు. కేసీఆర్ ఏటీఎంలా కాళేశ్వరాన్ని వాడుకున్నని ఒకవేళ బీజేపీ అన్నదలుచుకుంటే మేము కూడా చెప్పదలుచుకున్నాం. మీరు మరొక మాట దానికి ఎక్స్టెన్షన్లో చెప్పాలి. కేసీఆర్ 1,00,000 కోట్ల ఏటీఎం పెట్టుకుంటే రేవంత్ రెడ్డి 1,50,000 కోట్ల రూపాయలతో మూసీ పేరుతోని ఏటీఎం తయారు చేసుకుండు. ఇది మీరు ఎందుకు ఆరోపణ చేస్తారు? దాని వెనకంగా మతలబ్ ఏంది చెప్పాలి మా ప్రజలకు. బీజేపీ రాగానే మతపరమైన రిజర్వేషన్ రద్దు చేస్తారట. ఇది మతపరమైన రిజర్వేషన్ అంటే ఇప్పుడు పాపం మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఏపీ నుంచి ఏర్వాడ తెలంగాణ వరకు ఒక మతానికి చేస్తున్న న్యాయం అవుతుందో అది ఆగిపోతుంట. అంటే మరో లడ్డు కావాలని అన్నట్టుగా లేని దాన్ని కల్పించి రిజర్వేషన్ ఇస్తూ వచ్చారు. మరి దాన్ని రద్దు చేస్తారట. ఇది బీజేపీ వాళ్ళు చెప్తారు. కొందరికి భయం అవుతుండొచ్చు. ఇప్పుడు పాపం ఓల్డ్ సిటీల ఓట్ల కోసం ఆశపడే బీఆర్ఎస్ కాంగ్రెస్కి ఈ వార్త నాకు తెలిసి మేము కూడా పడకపోవచ్చాయి. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ మజ్లిస్ ముగ్గురు ఒకటట. అట కాదు, బీఆర్ఎస్ కాంగ్రెస్ మజ్లిస్ బీజేపీ అందరూ ఒకటే. మా ముందర ఈ రాజకీయ డ్రామాలు, రాజకీయ ప్రసంగాలు తప్ప లోపల అందరూ ఒకటే కనిపిస్తారు. వీడిని వాడు కాపాడుతాడు, వాడిని వీడి కాపాడుతాడు. ఒకవేళ కాపాడది నిజమైతే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఎందుకు జైలుకు పోతలేడు? లేదంటే కాళేశ్వరం కేసులో కేసీఆర్ ఎందుకు జైలు పోతలేడు అలా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో? అందరికీ తెలిసిందే ఇదంతా కథ. సో బీజేపీ నాయకుడు మరి జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ గారు నిన్న సభ పెట్టినట్టుంది. మరి హైదరాబాద్ అని రాసిరు. ఇక రేపట కాషాయ జెండా ఎగరబోతుందట. కాంగ్రెస్కు కౌంట్ డౌన్ మొదలైందంట.
ఢిల్లీలో వ్యూహరచన చేస్తుర్రట. అతి తొందరలో అధికారం కైవసం చేసుకుంటాం అని 1,50,000 కోట్లతోని కాంగ్రెస్ దోపిడీ చేస్తుంది మూసీ ప్రాజెక్టుల. సో ఇవన్నీ విషయాలు చెప్తూ మరి అందరూ పార్టీలు ఒకటి అని మేమే గెలుచుకొస్తామని అంటున్నారు. సో ఆశాభావం వ్యక్తం చేయడం తప్పేం కాదు, మేము కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. కాకపోతే మీరు అధికారం అనేది అందరి ద్రాక్షగా మారిపోవడానికి కారణాలు మీ పార్టీలో ఉన్న నాయకులు చేస్తున్న కుట్రలే, బయటోడు చేస్తున్నాయి కావు. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేనట్టు ఇంట్లో ఉన్న దొంగలు రాజ్యం వేయడానికి ఒక అక్కస్తోని రాజ్యం వేలే దమ్మున నాయకులు అణచివేసే ప్రయత్నాలు ఎత్తురు. అది లెక్క. ఈ అబద్ధం అని చెప్పురే చూస్తా చూడు. ఇది ఒక్కటి మరి ఏమంతా చెప్తానంటే ఇది తర్వాత చెప్తాను, అంతేనా. నెక్స్ట్ త్వరలో 400 రెగ్యులర్ సర్వేయర్ పోస్టులటనే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీకి ప్రతిపాదన అట. సీఎం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే నోటిఫికేషన్ అట. ప్రస్తుతం 2-3 మండలాలకు ఒక సర్వేయర్ అట. భూముల సర్వేకు రెగ్యులర్ సర్వేయర్లు కీలకమట. మరి ఎవరైతే ఉన్నారో మరి చూసుకోరు. త్వరలో 400 రెగ్యులర్ సర్వేయర్లు పోస్టులు వస్తాయట. ఇవంతా కాంట్రాక్ట్ బేస్డా, నిన్న మన ఏదో ప్రైవేట్ లైసెన్స్ ఉంటే చాలు వాడు సర్వేయర్ అని చెప్పారు. మరి రెగ్యులర్గా వచ్చే అవకాశం అంటే 400 మంది.